హెరిటేజ్ వెట్ ప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వీడు కాలేజీలో వర్క్ చేశాడు, వీడికి వచ్చి ఏం చేస్తాడు, పెండ తీస్తాడా, వాళ్ళకి పాలు పెడతాడా అని నన్ను ఏలాన్ చేసిన వాళ్ళు. ఇప్పుడు గోమాతకు సేవ చేస్తే మనకు కూడా పుణ్యం ఉంటుంది. ఎన్ని ఎకరాల గ్రాస్ ఉందండి? స్మార్ట్ నేపియర్ ఒకటి, 4G బిల్లెట్ నేపియర్ ఒకటి, 3 రకాల. ఇప్పుడు హెరిటేజ్ వాళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు డైరీ రంగానికి. నేను ప్రస్తుతం 200 లీటర్ల పైన మిల్కింగ్ మిషన్ ఉద్దేశం ఏంటంటే చాపింగ్ కి కుట్టి మిషన్ వాడుతున్నాను. నెలకు 1 లక్ష రూపాయల వరకు మీకు నెట్ ఇన్కమ్ కనపడుతుంది. ఆవుల డైరీతో ప్రగతి పథంలో వెంకట్రెడ్డి. పాడి రైతుల అభివృద్ధికి తోడ్పడుతున్న హెరిటేజ్ డైరీ. పోయిన చోటే వెతుక్కోవాలి, ఓడిన చోటే గెలిచే ప్రయత్నం చేయాలి. సరైన అవగాహన, ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పంతో ముందడుగు వేస్తే విజయం బానిసవుతుంది. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తారు రైతు కొండే వెంకట్రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం ధర్మారెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఈయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. గతంలో ఉద్యోగం చేసినప్పటికీ సంతృప్తి చెందక సొంత భూమి 10 ఎకరాల్లో వ్యవసాయం మొదలుపెట్టారు. చిన్ననాటి పాడి పరిశ్రమలో తండ్రి పడిన కష్టాన్ని స్వయంగా గమనించిన ఈయన ఈ రంగాన్ని ఉపాధిగా మలుచుకొని విజయం వైపు నడిపిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆవులతో ఫామ్ ప్రారంభించినప్పుడు తోటి గ్రామస్తులు ఎగతాళి చేసినప్పటికీ ఇప్పుడు వారందరికీ వెంకట్రెడ్డి మార్గదర్శిగా నిలిచారు. ఈయన స్ఫూర్తితో ఈ గ్రామంలో అనేక మంది రైతులు పశుపోషణ ప్రారంభించారు. 5 ఎకరాల్లో వివిధ రకాల పశుగ్రాసాల పెంపకం, విశాలంగా నిర్మించిన షెడ్డుతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆవుల పెంపకం జరుగుతోంది ఇక్కడ. టెక్నాలజీని కూడా వెంకట్రెడ్డి బాగా ఉపయోగించుకున్నారు. పశుగ్రాసాన్ని ముక్కలు చేసేందుకు భారీ చాప్ కట్టర్ను కొనుగోలు చేశారు. పాలు తీసేందుకు మిల్కింగ్ మిషన్ను గత 8 సంవత్సరాలుగా ఉపయోగించుకుంటున్నారు. కష్టానికి వెరవకుండా పనివారితో పాటు అన్ని పనుల్లోనూ పాలు పంచుకుంటూ డైరీ నిర్వహణలో విజయ పథంలో కొనసాగుతున్నారు వెంకట్రెడ్డి. పశు పోషణలో హెరిటేజ్ డైరీ సంస్థ రైతులకు అందిస్తున్న సహకారం మరువలేనిదని చెబుతున్నారు. రండి ఈ రైతు మాటల్లోనే వివరాలు విందాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్. కష్టే ఫలే సుఖే అన్న సూక్తికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తుంది మీ డైరీ. ఓ పక్కన హెరిటేజ్ డైరీ అధికారుల సహకారం, మరో పక్క మీ అభిరుచికి అనుగుణంగా మీరు డైరీని మలుచుకున్న తీరు ముచ్చట కలుపుతుంది. ఎప్పుడు స్టార్ట్ చేశారండి డైరీ? నేను 2016లో స్టార్ట్ చేశానండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 8 years కంప్లీట్ అయిపోయింది. 9th year రన్నింగ్. పాడి పరిశ్రమ అంటే ఎందుకు మీకు అంత ఇంట్రెస్ట్? నా వయసు ఇప్పుడు 43 సంవత్సరాలు. కానీ నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మా నాన్నగారికి చాలా ఇష్టం. జెర్సీ అప్పుడు టాప్ లో ఉండేది ఈ ఏరియాలో. మా నాన్న అప్పట్లోనే ఆల్మోస్ట్ ఒక 40-50 years బ్యాక్ ఒక డైలీ 100 నుండి 150 లీటర్స్ డైలీ పోసేవాడు మా ఫాదరే. ఆ సమయంలోనే నేను కూడా ఎందుకు చేయకూడదు, సరే ఈ రంగాన్ని అందరూ ఇది లాస్ అవుతుంది, ఇది ఏదో బాగుండదు అన్న ఒక రిమార్క్లో ఉండే ఎందుకు మనం కూడా, నేను ఒక ఎడ్యుకేటెడ్ PG కంప్లీట్ చేశాను, కాలేజీలో వర్క్ చేశాను, అవన్నీ వదిలేసి నా యొక్క వ్యవసాయ క్షేత్రాన్ని నేను కూడా నిర్మించుకొని దాంట్లో డైరీ రంగాన్ని అంటే పశువుకి సేవ చేస్తే, ఇప్పుడు గోమాతకు సేవ చేస్తే మనకు కూడా పుణ్యం ఉంటుంది, చూద్దాం అనే ఒక కాన్సెప్ట్తోని ఛాలెంజ్గా తీసుకొని నేను ఈ డైరీ రంగానికి రావడం జరిగిందండి. ఎన్ని పశువులు ఉన్నాయండి ఇప్పుడు? ఆల్మోస్ట్ నా దగ్గర అంటే ఈ ఆవులు 23 ఉన్నాయి, ఒక ఈఫర్స్ దూడలు ఒక 3 ఉన్నాయి, చిన్న దూడలు వచ్చేసి కాప్స్ వచ్చేసి ఒక 6 ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఒక 30 animals వరకు ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్. షెడ్ విస్తీర్ణం ఎంత ఉందండి? పొడవు 90 feet, వెడల్పు వచ్చేసి 32 feet వెడల్పు. ఎన్ని పశువులు? నాకు 32 పశువులకి, అంటే అటు 16 ఇటు 16 అనేది 32 పశువులకి నేను నిర్మించుకోవడం జరిగింది.
ప్రజెంట్ విస్తీర్ణంలో అలాగే ఉన్నాయి. అంటే చిన్న దూడలతో కలిపి 32 నేను ఇప్పుడు ప్రజెంట్ రన్ చేస్తున్నాను. ఎంత ఏరియా కేటాయించారండి డైరీకి? ఆవులను వదిలినా కూడా బయట గ్రౌండింగ్ చేసినా కూడా వాటి ఫ్రీగా ఉండాలి. అవి ఒకటి ఆవులను అంటే షెడ్లోనే బంధించిన కాకుండా విడిస్తే బయటికి వెళ్ళి వాటి ఫ్రీడింగ్ కొంచెం కాళ్ళు రిలాక్సేషన్ ఉండడానికి గురించి 1 ఎకరం 20 గుంటలు నేను కేటాయించుకున్నానండి. ఫాడర్ డెవలప్ చేసుకున్న తర్వాత షెడ్ నిర్మించుకున్నాను. ఇప్పుడు షెడ్ భారీగా నిర్మించారు, ఆవులను కూడా ఫామ్లోనే డెవలప్ అయినాయి. అప్పుడు 5 లక్షలు అయింది నాకు ఇన్వెస్ట్మెంట్కి. కానీ ఇప్పుడు ఈజీ, అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఈ డైరీ రంగంలో హెరిటేజ్ వాళ్ళు చాలా సహకారం చేస్తారు. మీరు ఎంత తీసుకున్నారు లోన్? నేను హెరిటేజ్లో 10 లక్షల వరకు తీసుకున్నాను. మనం పోసే పాలల్లోనే వాళ్ళ బిల్లులోనే వాళ్ళు రికవరీ కూడా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు హెరిటేజ్ వాళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు డైరీ రంగానికి. సెక్యూరిటీ లేకుండా, అంటే వాళ్ళు ఉన్న ఇప్పుడు ఏది పెడుతున్నారో షెడ్ ఏదైతుందో వాళ్ళు విజిట్ చేసి అక్కడ ఉన్న వాళ్ళ దాని పరిస్థితులను చూసుకొని, అంటే పాల యొక్క దిగుబడి ఏ విధంగా చేయగలుగుతాడు, ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని బట్టి 10 లక్షల వరకు వాళ్ళు వితౌట్ ష్యూరిటీతో వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు బయట బ్యాంకులో పోవాలంటే ఆ కష్టాలను నేను చూశాను. రైతులు బ్యాంకుల చుట్టూ తిరిగి బ్యాంకుల దగ్గర పోయి వాళ్ళు మార్టిగేజ్ చేసి లోన్స్ వాళ్ళు వస్తుందా, 1 ఎకరా మార్టిగేజ్ చేస్తే 30,000 40,000 అట్లా ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాకుండా మన యొక్క స్తోమతను బట్టి మనం ఏం పెట్టాలనుకున్నా, ఎన్ని ఆవులు పెట్టాలనుకున్నా దాన్ని బట్టి వాళ్ళు ఫైనాన్స్ మేనేజ్మెంట్లో 10 లక్షల వరకు వాళ్ళు ఇస్తున్నారు. పాడి పశువులన్నీ బయట నుంచి కొన్నారా మీ షెడ్ లో? ఫస్ట్ లో నేను 1 ఆవు తీసుకున్నానండి. ఫస్ట్ దాని ద్వారా 3 అంటే దాని అనుభవం, 1 ఆవు మీద నేను అనుభవం నేర్చుకున్నాను. తర్వాత నేను 9 ఆవులకు వెళ్ళిపోయాను. అలా 30 ఆవులకి నేను పెంచుకుంటూ వెళ్ళిపోయాను. ఇప్పుడు ప్రజెంట్ నేను అప్పుడు తెచ్చుకున్నప్పుడు నేను తెచ్చిన 8-9 ఆవులు, అందులో 2 ఉన్నాయి. మిగతా అన్ని ఇప్పుడు నా దాంట్లోనే డెవలప్ అయిన ఈఫర్స్ డెవలప్ చేసుకుని వాటినే నేను ఈరోజు డైరీలో రన్ చేస్తున్నాను. ఎన్ని ఎకరాల గ్రాస్ ఉందండి? నాకు 5 ఎకరాల గ్రాస్ ఉందండి కంప్లీట్ గా. ఏ రకాలు? అందులో 5 రకాలు ఉన్నాయండి. అంటే నేపియర్ రకాలలో 4 నేపియర్లలో సూపర్ నేపియర్ ఒకటి, స్మార్ట్ నేపియర్ ఒకటి, 4G బుల్లెట్ నేపియర్ ఒకటి, 3 రకాల నేపియర్స్ ఉన్నాయి. ఇంకోటి పశుగ్రాసం అంటే దానికి దశరథ గడ్డి ఒకటి ఉంది, SSG ఉంది, మక్క కూడా వేసుకుంటాను. ఇప్పుడు నాకు ఇంకో వేరే ప్లేస్ కూడా ఉంది కాబట్టి దాంట్లోనే పశుగ్రాసాలకి పుష్కలంగా లభ్యం అవుతుంది. పశుగ్రాసాలు ఆవుకి కావాల్సిందండి డైరీలో రావాలంటే పశుగ్రాసాలేనండి. ఫస్ట్ ఫాడర్ డెవలప్ చేసుకున్నాక సఫిషియెంట్ ఫాడర్ ఉన్నప్పుడే మనకి వాటికి కూడా హెల్తీగా ఉంటాయి, వాటికి కూడా మనకు బాగా ఉంటుంది. ఈ రైతు డైరీలో రోజుకి 20 లీటర్ల పాల దిగుబడినిచ్చే ఆవులు ఎక్కువ. 90% ఆవులు ఈ ఫాములో పుట్టి పెరిగినవే. సాహీవాల్ ఆవుల్లో పాల దిగుబడి తక్కువ ఉన్నప్పటికీ పాలలో వెన్న శాతం అధికంగా ఉండటం వల్ల హెరిటేజ్ పశు వైద్యులతో హెచ్ఎఫ్ ఆవులకు సాహీవాల్ జాతి శమన్ చేయించి సంతాన వృద్ధి చేస్తున్నారు. ఫామ్లో చూస్తూ ఉంటే హోల్స్టీన్ ఫ్రీజియన్ జాతి ఎక్కువ కనపడుతుంది. అలాగే జెర్సీతో సంకరపరిచినవి కూడా ఉన్నట్టున్నాయి. జెర్సీ అనేది లేదు, జెర్సీ కంటే ఈ మిక్స్డ్ గా నేను చేశాను. సాయివాలు లేదండి, ఇందులోనే క్రాస్ బ్రీడ్ ఏంటి గిర్రని సాయివాలు సామినేషన్ ద్వారా నేను తీసుకున్నాను. వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే దానికి హెచ్ఎఫ్ కి క్రాస్ చేసి, అంటే దాంట్లో కూడా ఏ విధంగా ఉంటుందంటే ట్రయల్ బేస్ లో నేను వెళ్ళడం జరిగిందండి. దాంట్లో కూడా కొంచెం సక్సెస్ అయ్యాను నేను. ఇప్పుడు సాహివాల్ ఆవులు ఉన్నాయి, పాల దిగుబడి ఎలా ఉందండి? పాల దిగుబడి తక్కువ ఉంటుంది కానీ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. ఈ హెచ్ఎఫ్ హోల్స్టీన్ ఫేట్ దాంట్లో పాల దిగుబడి ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ కంటెంట్ అనేది కొద్ది తక్కువ ఉంటుంది. ఇవి 2 మిక్స్ చేయడం వల్ల నాకు బ్యాలెన్స్డ్ గా నాకు సరిపోతుందండి అక్కడ. ఇప్పుడు హెచ్ఎఫ్ లో అధిక పాల దిగుబడి ఇచ్చే ఆవులు ఎన్ని ఉన్నాయండి నాకు? ఆల్మోస్ట్ ఇప్పుడు నా యాజ్ అన్ యావరేజ్ నా దాంట్లో ఈఫర్స్ అయినా ఏదైనా కూడా టైంకి 10 లీటర్స్ ఇచ్చే ఆవులైనా ఉన్నాయండి. పూటకి 10 లీటర్లు. నేను ప్రస్తుతము 200 లీటర్ల పైనే పోస్తానండి. అంటే ఒక 220-240 లీటర్లు నాకు అవుతున్నాయి పాలు రోజుకి. ఒక టైంకి వచ్చేసి 3 క్యాన్లు అంటే 120 లీటర్స్ 120 లీటర్స్ అలా పెట్టుకోవడం జరుగుతుంది. యావరేజ్ గా 15 అనిమల్స్ నాకు మిల్క్ ఉంటాయి. యావరేజ్ గా ఒక 10 అంటే 9 to 10 అనిమల్స్ గబా అంటే వాటికి ప్రెగ్నెంట్ ఉన్నాయి, వాళ్ళకి పక్కకు ఉంటాయి దూడలు. ఒక్కొక్క ఆవు సరాసరి పాల దిగుబడి ఎంత ఉంటుందండి? మనం ఎప్పుడైతే ఆవు డెలివరీ అయిన తర్వాత ఒక 3 months తర్వాత మనం కన్సీవ్ చేసుకుంటాం. అంటే 10 months మనం మిల్క్ తీసుకునేది, 2 months గ్యాప్ ఉంటుంది. 7 months మిల్క్ తీసుకుంటాం కన్సీవ్ కాగానే. తీసేసి 2 నెలలు గ్యాప్ ఇస్తాం వాటికి ఇవ్వడం వల్ల లోపల ఉన్న దూడ ఎదుగుదల బాగుంటుంది, వాటికి ఆవు యొక్క కండిషన్ బాగుంటుంది, కాల్షియం కానీ ఏది కానీ నెక్స్ట్ అంటే పాల దిగుబడి కూడా బాగా వస్తుంది. ఆవు నుంచి మీకు సరాసరిన ఒక ఈత కాలంలో ఎంత పాల దిగుబడి వస్తుందండి? అది మనం 10 నెలలు దిగుబడి తీసుకుంటాం. నేను 10 నెలలు 2 నెలలు గ్యాప్ ఉంటుంది.
10 × 3 3,000 లీటర్ల వరకు నేను తీసుకోగలుగుతాను పాల దిగుబడి. సాధారణంగా ఏంటంటే 3,000 నుంచి 4,500 లీటర్లు అంటే మనం తీయొచ్చు, కానీ నేను దూడకు కూడా తీస్తాను కదండి. దూడలు కూడా నన్ను ఇప్పుడు దూడకు కూడా పాలు వదులుతాను కాబట్టి ఆ దూడలే ఇప్పుడు నాకు ఈఫర్ అవే తల్లులు అవుతున్నాయి కదా. ఈ సాహివాల్ ఎలా వస్తుందండి పాల దిగుబడి? సాహివాల్ చాలా తక్కువ ఉందండి, అంటే రేషియో అంటే 4 నుండి 5 లీటర్లు ఇస్తుంది దిగుబడి. కానీ దాన్ని ఇంకా కొంచెం క్రాసింగ్ అంటే హెచ్ఎఫ్కి ఇంకా క్రాస్ చేస్తున్నాను. దాన్ని కూడా ఒక 8 లీటర్ల వరకు తీసుకురావడం జరుగుతుంది, చేద్దామని చూస్తున్నాను. ఎందుకు ఈ ప్రయోగం చేస్తున్నాను అంటే ఫ్యాట్ కంటెంట్ దాంట్లో కొంచెం ఎక్కువ ఉందండి. అంటే ఈ హెచ్ఎఫ్కి క్రాస్ చేయడం వల్ల ఫ్యాట్ కంటెంట్ వస్తుంది, ట్రయల్లో చేస్తున్నాను. ఇప్పుడు దాంట్లో 3.5% వస్తుందండి. అవును వస్తుందండి. ఇది సాహివాల్ 4 నుండి 4.5 వస్తుందండి. 4-5 దాన్ని కలగలిసి మీకు ఫ్యాట్ పర్సెంటేజ్ పెరుగుతుంది. వెన్న శాతాన్ని బట్టి ఎలా ఉందంటే రేట్ ఇప్పుడు వెన్న శాతాన్ని బట్టి ఇస్తున్నారండి. టీఎస్ రేట్ అయితే ఇప్పుడు మా దగ్గర అయితే 293 నడుస్తుంది టీఎస్ రేటు. అంటే ఆల్మోస్ట్ నాకు 37 రూపీస్ వరకు నాకు పడుతుంది రేట్. రోజుకి 240 లీటర్లు పాలు. 200 యావరేజ్గా నేను ఎనీ కాలంలో ప్రతిరోజు అంటే 360 డేస్లో 200 లీటర్స్ ఉండే విధంగా నేను చూసుకుంటున్నాను. యావరేజ్ 37 × 200 అండి రోజుకి. ఆల్మోస్ట్ 8,000 వరకు నాకు వస్తుంది. ఆ 8,000లో అన్ని అంటే లేబర్ ఖర్చు అన్ని విధంగా తీసేసాక 50% నాకు బెనిఫిట్లో ఉంటున్నాను. రైతు కొండే 5 ఎకరాల్లో పశుగ్రాసాలు పెంచడం వల్ల ఆవులకు పచ్చిమేత కొరత లేదు. సూపర్ నేపియర్ కంటే అధిక దిగుబడి, అధిక పోషకాలు కలిగిన బుల్లెట్ నేపియర్ను ఈయన 2 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. దీంతో పాటు సూపర్ నేపియర్, స్వీట్ సూడాన్ జొన్న, స్మార్ట్ నేపియర్ పప్పు జాతికి చెందిన దశరథ గడ్డిని మిగతా 3 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. రోజు విడిచి రోజు గడ్డిని మార్చి మేపటం వల్ల ఆవులు ఇష్టంగా తిని పుష్టిగా పెరుగుతున్నాయి. రోజుకి ఎన్ని కిలోలు పచ్చిగడ్డి ఇస్తారండి? పచ్చిగడ్డి అంటే 40 కిలోల వరకు ఇస్తానండి. 4 కిలోలు మన డ్రై ఫాడర్ ఇస్తాను. పచ్చిగడ్డిలో మీరు పప్పు జాతి, ధాన్యం జాతి 2 మిక్స్ చేస్తాను. సో 25% పప్పు జాతి, ధాన్యం జాతి వచ్చేస్తుంటే ఇది మామూలుగా 75% 25% రేషియోలో దాన్ని చేయడం జరుగుతుంది. అలాగే ఎండుగడ్డి కూడా నేను ఇస్తానండి. 1 టైం ఎండుగడ్డి ఇస్తాను. నైట్ టైంలో ఎండుగడ్డి 4 కిలోలు ఇస్తాను ప్రతి ఆవుకి. దాణా ఎలా ఇస్తారండి? ప్రతి 2.5 లీటర్కి 1 కిలో, అంటే ఆల్మోస్ట్ నేను ఒక 4 కిలోలు వాడతానండి ఆవుకి పూటకి. మన 10 లీటర్లు ఇచ్చే ఆవు ఉంటుంది కాబట్టి దాని పోషణ కూడా కండిషన్ ఉండాలి కాబట్టి 4 కిలోలు వెట్ అంటే డ్రై దానాన్ని నేను వాడుతున్నాను. అంటే రోజుకి 8 కేజీలు ఇస్తాను. అవునండి. అధిక పాలు దిగుబడి ఇచ్చే ఆవుల్లో ఏంటంటే ఆ పాల ద్వారా వాటి యొక్క మినరల్స్ అనేవి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. వాటిని కాంపన్సేట్ చేయడానికి ఏమి ఇస్తారు? మినరల్ మిక్చర్ అని వాడుతాను, ప్లస్ కాల్షియం వాడుతున్నాను. మళ్ళీ 3 మంత్స్ ఎవ్రీ 3 మంత్స్కి ఒకటి డివార్మింగ్ చేసుకోవాలి. అలాగే మనకి లివర్ టానిక్ అనే ప్రతిదీ కూడా నేను ఇన్ టైంలోనే చేసుకుంటాను కాబట్టి దిగుబడి అనేది ఆ విధంగా వస్తుందండి. హెరిటేజ్లో ఇప్పుడున్న రంగంలో మీ మినరల్ మిక్చర్ కానీ కాల్షియం కానీ, అందులో ముఖ్యంగా దానా, ఇప్పుడు మిల్క్ జాయ్ అని కొత్తగా వచ్చింది. వాళ్ళ దాంట్లో అంటే పోషకాలను బట్టి వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో వాళ్ళు కూడా దానా ఉత్పత్తి పెంచుకున్నారు, సప్లై చేస్తున్నారు. వాడికి అడిషనల్గా మేము కొన్ని దానాలు కూడా నేను వాడడం జరుగుతుందండి. సో కాల్షియం ఎంత ఇస్తారండి? కాల్షియం అంటే అది 100 ml, అంటే అది 21 days వాడతానండి. 100 ml అంటే 2.1 లీటర్స్ నేను ప్రతి ఆవుకి ప్రతి నెల 21 days నేను కంపల్సరీ మినరల్ మిక్చర్ కానీ కాల్షియం కానీ. మినరల్ మిక్చర్ ఎంత ఇస్తారు? 2 అంటే 2 కిలోల 100 గ్రాములు. అది కూడా ఒక ఆవుకి 100 గ్రాముల మినరల్ మిక్చర్ ప్రతిరోజు, 100 గ్రాముల కాల్షియాన్ని వాడతాను. 20 రోజులు ఇక 6 నుండి 8 కిలోలు ఆవుల పాల యొక్క దిగుబడిని బట్టి నేను దానాన్ని కూడా వాడడం జరుగుతుంది. అలాగే 40 కిలోలు పచ్చిమేత, 4 కిలోలు ఎండు మేత నేను వేస్తాను. యంత్రాలు వినియోగించడం వల్ల డైరీ నిర్వహణ వెంకట్రెడ్డికి సులభంగా మారింది. రోజుకి 1.5 నుండి 2 టన్నుల పచ్చిగడ్డిని ఆవులకు అందిస్తున్నారు. మేత వృధా అవ్వకుండా చాప్ కట్టర్తో చాపింగ్ చేస్తున్నారు. డైరీ ప్రారంభించినప్పటి నుండి ఈ రైతు పాలు తీసే యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు. దీనికోసం షెడ్లో ప్రత్యేకంగా పైప్ లైన్ ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కో ఆవు నుండి కేవలం 4 నిమిషాల్లో పాలు తీయటం పూర్తి చేస్తున్నారు. అప్పట్లో ఈ సింగిల్ బకెట్ మిల్కింగ్ మిషన్ కోసం ₹1,00,000 పైగా ఖర్చు పెట్టారు. దూడలకు ముందు పాలు మాత్రమే వదులుతున్నారు. చివరి పాలలో వెన్న శాతం అధికంగా ఉండటం వల్ల దూడలకు అరుగుదల ఉండదని, ఈ విషయంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని వెంకట్రెడ్డి తెలిపారు.
టెక్నాలజీ యొక్క ఆధారం ఎలా ఉందండి? టెక్నాలజీ మీద బాగా ఆధారపడినానండి. ఆధారం ఎందుకు పడినానంటే ఇప్పుడు లేబర్ సమస్య వచ్చినప్పుడు నా స్వతహాగా నేను చేసుకునే పరిస్థితి ఉంటుంది. మిల్కింగ్ మిషన్ యూజ్ చేస్తాను, చాపింగ్ బ్రష్ కట్టర్ వాడతాను, చాపింగ్కి కుట్టి మిషన్ వాడుతున్నాను, తేవడానికి ట్రాక్టర్ వాడుతున్నాను. చూస్తుంటే మెకనైజేషన్ కి చాలా దగ్గరగా ఉంది, కూలీల అవసరం తగ్గింది. చాప్ కట్టర్ వాడుతున్నారు, ఎక్కడ కొన్నారండి మీరు? అది అంటే బయట మార్కెట్ లో తీసుకున్నాను, అంటే అందుబాటులో ఉన్న. అది 5 HP అండి, 5 HP 4 బ్లేడ్. గంటకి ఎన్ని కిలోలు వస్తుందండి? గంట అవసరం లేదండి. ఇప్పుడు ఉన్న దిగుబడిని మాత్రం నేను ఒక 20 minutes లో నాకు కంప్లీట్ అయిపోతుంది. ఓకే, మిల్కింగ్ మిషన్ ఉద్దేశం ఏంటండి? మిల్కింగ్ మిషన్ పెట్టడం ఉద్దేశం ఏంటంటే ఈ పని వాళ్ళ యొక్క భారాన్ని తగ్గించుకోవడానికి నేను మిల్కింగ్ మిషన్ వాడినా. ఈ పని వాళ్ళు ఏమవుతుందంటే మన పర్యవేక్షణలో ప్రతిదీ మనం చూడలేం. మిల్కింగ్ మిషన్ ఇప్పుడు వాళ్ళు ఒక ఆవుకి పాలు ఫస్ట్ ఆవుకు పిండినంత స్పీడ్గా 10 ఆవుకి వచ్చేసరికి ఉండదు. వదిలేయడము, లేకుంటే ఆ గోర్లు దాని యొక్క తగలడం వల్ల దానికి ఇన్ఫెక్షన్ రావడము అలాంటివి వస్తున్నాయి. ఈ మిల్కింగ్ మిషన్ వాడాలంటే దానికి కరెక్ట్ ఎంత ఆవులు ఏవైతే ఉన్నాయో అన్ని పాలు నేను తీసుకోగలుగుతున్నాను. అవి మొత్తం ఈ పొదుగు వాపులు రాకుండా ఉండడానికి మెయిన్ అంటే పాలు మొత్తం వచ్చేస్తాయి. ఫస్ట్ నేను దూడకు వదులుతాను, దూడ తాగిన తర్వాతనే నేను మిల్క్ మిషన్ స్టార్ట్ చేస్తాను. లాస్ట్లో ఉన్న పాలు కూడా నేను దూడకు వదిలాను, చేతితో పిండేసుకొని. ఎందుకంటే లాస్ట్లో అది ఫ్యాట్ కంటెంట్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి దాంట్లో మళ్ళీ నేను తీస్తాను, ఏమైనా మిగిలిపోయినా ఏనా అని చూసేసి. ఆ విధంగా నేను మెయింటైన్ చేసుకుంటాను. ఎన్ని నిమిషాల్లో తీస్తారండి ఒక ఆవు నుంచి? ఇప్పుడు 10 లీటర్లు ఇచ్చే ఆవు ఒక 2 నిమిషాల్లో నాకు మిల్కింగ్ అయిపోతుంది. 2 నిమిషాల్లో అయిపోతుంది. అదే మరి పనివారు 10 నిమిషాలు తీసుకుంటానండి. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 10 ఆవులకు వినాలంటే గంట టైం పడుతుంది. ఇప్పుడు నాలో ఉన్న డైరీలో ఉన్న ఆవు పాలు తీయడానికి ఓన్లీ మిషన్ ద్వారా అంటే 30 minutesలో నేను వర్క్ కంప్లీట్ చేసుకోవాలి. 30 to 40 minutesలో నేను పాలు పూర్తి స్థాయిలో తీసుకోగలుగుతాను. చాలా బాగుంది. ఎవరైనా కూడా దీనిపైన టెక్నాలజీని పెట్టుకోవడం చాలా బెటరు. అంటే రంగంలో రావడానికి దీంతో పాటు వాళ్ళని కూడా మనం వాళ్ళపైన కూడా డిపెండ్ అయినా ఇన్ కేస్ ఏదైనా టైంలో వాళ్ళు ఉన్నా లేకున్నా కూడా మనం ఈ పరిస్థితిలో మనం అధిరోహించి మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అంటే ఇప్పుడు పాలు పెట్టగానే కాదండి, దాని టైంకి పాలు తీయాలి. మనకు పాలు పితకడం రాదు, రానప్పుడు కనీసం టెక్నాలజీ మీద ఆధారపడి ఉంటే ఆ టైంకి మనం పాలు తీయగలుగుతాం కదా, వర్కర్ లేనప్పుడు. ఆ ఉద్దేశంతో నేను మొదటి నుండి టెక్నాలజీ మీదనే డిపెండ్ అయిన టెక్నాలజీనే ఇప్పుడు దాన్ని కంటిన్యూషన్ చేపిస్తున్నాను. ఈ ఫామ్లో దూడలను జాగ్రత్తగా సంరక్షించడం వల్ల అవి 3 సంవత్సరాల్లోనే పాడి ఆవులుగా అంది వస్తున్నాయి. అలాగే ఆవులను కూడా సకాలంలో కట్టించడం వల్ల పాల ఉత్పత్తి ఆశాజనకంగా ఉంది. ఈ సుదూర ప్రాంతంలో ఉన్నారు, ఒక రకంగా పశు వైద్యాధికారులు అందుబాటు కూడా తక్కువ. మీకు ఎలా హెల్ప్ అవుతుంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రైవేట్ డైరీలలో టాప్ ఉన్నది అంటే హెరిటేజ్, అంటే రైతును దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తున్న సంస్థ ఏదైనా ఉంది అని అంటే ప్రైవేట్ సంస్థలో హెరిటేజ్ అనండి. రైతులు కొత్తగా వచ్చే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఉంది. డైరీ పెట్టుకోవడానికి ప్రోత్సహించడంలో కానీ, మిల్కింగ్ తీసుకోవడం కానీ, ప్రైవేటు డైరీలలో అందరి డైరీల కంటే ఉన్న పరిస్థితులలో వాళ్ళు మెరుగైన రేటు ఇవ్వడం కానీ, అలాగే పశువుల యొక్క పోషణ ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఉండాలి, వాటి యొక్క పర్యవేక్షణానికి దానికి ఒక సపరేట్గా 24/7 అని ఒక వెట్ ప్లేస్ యాప్ను వాళ్ళు క్రియేట్ చేసి ఏ సమస్య వచ్చినా డాక్టర్తోనే కనెక్టివిటీ కలెక్ట్ చేయడము. మనకు ఒక కోడ్ ఒకటి క్రియేట్ చేస్తారు వాళ్ళు, మన పాలు వస్తే దానికి చెప్తే మన లొకాలిటీ చెప్తే ఇమీడియట్గా డాక్టర్ కన్సల్ట్ అయిపోయి ఇమీడియట్గా ఈ ప్రాబ్లం ఉంటే డాక్టర్ మన ఇమీడియట్గా కాల్ చేసి అక్కడ విజిట్ చేసి, అలాగే ఏమైనా హీట్కి వచ్చింది అనుకోండి రైతుకి చాలా ప్రాబ్లం. ఇక్కడ గ్రామ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి మేజర్ ఏంటంటే ఇన్ టైంలో హీట్కి వచ్చినప్పుడు ఇన్ టైంలో సెమెన్ వేయాలంటే ఈ గోపాల్ మిత్ర కానీ బైఫ్ కానీ వీళ్ళు ఇదివరకు ఉండేది, కానీ ఇప్పుడు వాళ్ళు అందుబాటులోకి రాలేకపోతున్నారు. ఆ రాకపోవడం వల్ల కూడా కొంచెం అది ఇన్ టైంలో కన్సీవ్ కాకుండా పాల దిగుబడి పడిపోవడము చాలా ఇబ్బంది అవుతుంది. ఆ వెట్ ప్లేస్ యాప్లో మనం కాల్ చేసుకోగానే ఇమీడియట్గా ఆ వైద్యులు వాళ్ళ సూచనలతో వాళ్ళ యొక్క అసిస్టెంట్స్ని మనకు పంపించేసి వాళ్ళ యొక్క 50 రూపాయలకే మనకు సెమెన్ అందుబాటులోకి రైతుల ద్వారా రైతులకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దానివల్ల కూడా సక్సెస్ రేట్ ఉంది. ఒకవేళ ఇన్ టైంలో వాళ్ళు రాకుండా అంటే నేను ఒక సపరేట్గా నేను బుల్ కూడా పెట్టుకున్నాను. ఇది సాయవాళ్ళ దూడ, వాళ్ళ బుల్ ద్వారానే మనకు వచ్చింది, మన వాళ్ళు వేసిన సెమెనేషన్ ద్వారానే వచ్చింది. సాలుకు ఒక దూడ సంవత్సరం పొడుగున పాల దిగుబడి అనేది నానుడి. మీ ఫామ్లో ఆవులు పునరుత్పత్తి ఎలా ఉందండి? పునరుత్పత్తి బాగుందండి. ఇప్పుడు నేను ఒక దూడను కట్టియడానికి ఇప్పుడు మన దగ్గర నేను డెవలప్ చేసుకున్న 18 monthsకి నాకు అది కట్టకానికి వచ్చేస్తుంది. ఎందుకంటే వాటికి నేను రాగానే ఇప్పుడు 6 నెలలు ఖచ్చితంగా అది మిల్క్ వాళ్ళ మదర్ దగ్గర తాగుతుంది కాబట్టి హెవీగా వస్తుంది. తర్వాత నేను దానికి దానా కానీ పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడం వల్ల ఎదుగుదల అనేది వాటి త్వరగా వస్తుంది. డెవలప్మెంట్ బట్టి 18 monthsకి నేను కన్సీవ్ చేస్తున్నాను. తొందరలోనే నాకు ఆ దూడ అనేది ఈఫర్ అనేది తల్లిలాగా మారిపోతుంది. ఓకే, ఇప్పుడు ఆవులు ఈనిన తర్వాత ఎన్ని రోజులు కట్టిస్తారు? ఈయన తర్వాత 3 months అండి. 3 months మిల్క్ తీసుకున్న తర్వాత ఫస్ట్ 40 daysకి అది వస్తుంది, కానీ మనం చేయము. 3 monthsలోనే నేను కట్టించేయడం జరుగుతుంది.
ఈ ఫాములో ప్రస్తుతం 23 ఆవుల ద్వారా ఖర్చులు పోను ₹1,00,000 పైగా నికర లాభం వస్తోంది. అంతేకాక నాసి ఆవులు, దూడల అమ్మకం, పేడ విక్రయం ద్వారా మరో 2.5 లక్షల వరకు ఈ రైతు అదనపు ఆదాయం తీస్తున్నారు. రైతులు ఒక్క పాలనే ఆదాయంగా పరిగణించకూడదని రైతు కొండే స్వానుభవంతో చెబుతున్నారు. రోజుకి 200 లీటర్ల సరాసరి పాల దిగుబడి తీస్తున్నారు. సుమారుగా ఒక 7,500 ఇన్కమ్ వస్తుంది. 50% ఖర్చులు పోను మిగతా అది మిగులుతుంది. నెలకు ₹1,00,000 వరకు నెట్ ఇన్కమ్ కనపడుతుంది. సో చాలా మంది ఏంటంటే పాడి రంగంలో పాల ద్వారానే ఆదాయం అనేది చూస్తూ ఉన్నారు. పాలు కాకుండా ఇతరత్ర రంగాల నుంచి ఎలా తీసుకోవచ్చు ఆదాయం? నేను ఆలోచన చేస్తుంది అంటే పాడిపైన ఆధారపడకుండా మనం ఇతరత్ర రంగం అంటే మనకు ఓన్ ల్యాండ్ ఉన్నప్పుడు ఫాడర్ ఓన్ డెవలప్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ కానీ అలాగే కోళ్ళ పెంపకం దీనికి అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ షీప్ అండ్ గోట్ యూనిట్ అంటే ఇప్పుడు మేకలు గొర్రెల పెంపకం ద్వారా కూడా అదనపు ఆదాయాన్ని మనం సంపాదించుకోగలుగుతాం. పర్టికులర్గా వాటికి మనం ఏం చేయవలసిన వర్క్ ఏమి ఉండదు. వీటి గురించి కోసినప్పుడు ఇంకొక 2 మోపులు ఎక్కువ కోసినా కూడా ఆ గడ్డిని చాపింగ్ చేసుకొని వాటికి వేయడం వల్ల వాటికి కూడా ఉపయోగపడుతుంది. ఆ రకంగా చేసుకుంటే రైతులకు ఇంకా చాలా లాభంగా ఉంటుంది. ఏటా పశువుల సంతతి అనేది పెరుగుతుంది. ఆ దూడలు కూడా మనం అమ్ముకోవడానికి అంటే ఒకవేళ మనకి మనకు కావాల్సినవి ఆ దూడల్ని మనం డెవలప్ చేసుకొని మనం అమ్ముకుంటే దానివల్ల ఆదాయం వస్తుంది. అలాగే పాడి మీదనే కాకుండా ఇప్పుడు పేడ ఉంది, పేడ తీసుకుంటున్నాం. ఈ పేడ ద్వారా కూడా మనకు ఆదాయం అదనంగా వస్తుంది. సంవత్సరానికి ఒకసారి మనం పేడ తీస్తాం. ఒక 40 నుండి 50 ట్రక్ల పేడ ఉత్పత్తి వస్తుంది. అది ఒక 1,500 ఒక ట్రక్ వేసుకున్నా కూడా ఆల్మోస్ట్ 1,00,000 ఆదాయం దాని మీద మనం సంపాదించుకోగలుగుతాం. అంటే చిన్న ఈ కోళ్ళు కానీ ఇవన్నీ పెట్టుకునే అడిషనల్గా మనకు వస్తుంది. మనం ప్రత్యేకంగా వాటి గురించి చేయాల్సిన అవసరం అయితే ఏమి ఉండదండి. ఉన్న వాటిని మనం వాళ్ళ కాపాడుకోవడం. దాన్ని పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి కాలేజీలో పనిచేసి దాన్ని పూర్తిగా వదిలేసి పూర్తిగా డైరీ రంగంలోకి వచ్చి ఇప్పుడు స్వయం ఉపాధి పొందుతున్నారు. మీలాంటి వారు చాలా మందికి ఆదర్శం. అవునండి. కొత్తగా డైరీ రంగంలో వచ్చేవారికి మీరేం సూచనిస్తారు? ఫస్ట్ ఫాడర్ డెవలప్ చేసుకోవాలి. టెక్నాలజీ పైన ఆధారపడి మనం చేసుకోవడం, ఆవు యొక్క పర్యవేక్షణ, రోజుకు ఒక వారానికి ఒక 2 సార్లనైనా మనం పాలు పిండడం చేయడం వల్ల ఆవు యొక్క కండిషన్ ఏ విధంగా ఉంది, ఎట్లా ఉంది మనం తెలుసుకోగలుగుతాం. లాభాలు అనేది ఎక్కువ ఆశించి రాకూడదండి. మనం చేసిన మన విధానంలోనే మనకు ఉంటుంది. ఇప్పుడు మా గ్రామం ఈ చుట్టుపరిధిలో దాదాపు ఒక 60 షెడ్లు. అంటే నన్ను చూసి అంటే నేను గర్వంగా చెప్పుకుంటాను. ఒకప్పుడు నన్ను హేళన చేసిన వాళ్ళు, వీడు కాలేజీలో వర్క్ చేశాడు, వీడికి వచ్చి ఏం చేస్తాడు, పెండ తీస్తాడా, ఆవులకు పాలు పెడతాడా అని నన్ను హేళన చేసిన వాళ్ళు నా యొక్క సలహాలు సూచనలతోనే ఈరోజు ఒక రైతుకి ఒక వ్యవసాయం మీదనే ఆధారపడితే వ్యవసాయం వచ్చేది 6 నెలలకు పంట. 6 నెలలకు కూడా కరెక్ట్ వస్తుందా రాదా అనేది కాదు. రోజు నిత్యంగా వాళ్ళకి రెగ్యులర్గా ఇన్కమ్ రావాలని అంటే పాడి రంగాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటేనే ఉపయోగపడుతుందని, లాభసాటిగా ఉంటుంది. అంటే వాళ్ళకి లేబర్కి ఇవ్వడానికి కానీ, వాళ్ళ పిల్లలను చదివించుకోవడానికి కానీ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్న గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఇంతకుముందు చెట్ల కింద కట్టేసేవాళ్ళు. అంటే ఈ షెడ్ పెట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది, దీన్ని మెయింటైన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది, ఆవు యొక్క కండిషన్ ఎట్లా ఉంటుంది తెలుసుకోవడం వల్ల వాళ్ళ యొక్క మెలకువలతో పాలు దిగుబడిని కూడా పెంచుకోవడం జరుగుతుంది. ఆ విధంగా చేసుకుంటున్నారు. పాడి రంగం అనేది ప్రతి ఇంట ఒక పచ్చ తోరణం అంటారు మీరు. అవునండి. స్వీయ అనుభవం అనేది చాలా ముఖ్యం. అవునండి. చూశారుగా, పాడి పరిశ్రమలో విజయపథంలో ముందుకు వెళ్లాలంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో. కొత్తగా ఈ రంగంలోకి అడుగు పెట్టేవారు కూడా అనుభవం గడించిన వారి సలహాలు సూచనలతో ఈ రంగంలో రాణించవచ్చు. హెరిటేజ్ వెట్ ప్లస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి. ధన్యవాదములు.